జగనన్న మా జగనన్న. పగులుతున్న యువతరం నేడు జగనన్నను పిలుస్తోంది చూడు. రగులుతున్న యువతరం నేడు జగనన్నను పిలుస్తోంది చూడు. అణగారిన దీనులకు దీపమై వెలగాలి, బానిసైన పేదలకు తోడుగను నిలవాలి. జాగు చేయక జెండా పట్టవయ్యా, అభివృద్ధికి బాట వెయ్యవయ్యా. ఎందుకయ్య మౌనం మరెందుకయ్య ఆలస్యం, ఎందుకయ్య మౌనం మరెందుకయ్య ఆలస్యం. కదలిరా కదలిరా జగనన్న మా జగనన్న. ఫ్యాక్షనిస్టు అన్నారు, రౌడీ రాజ్యమన్నారు, ప్రాణానికి ప్రాణమైన తాతయ్యను చంపారు. ఫ్యాక్షనిస్టు అన్నారు, రౌడీ రాజ్యమన్నారు, ప్రాణానికి ప్రాణమైన తాతయ్యను చంపారు. నువ్వు ఫ్యాక్షనిస్టు అయితే వారు ఒక్కరైన మిగిలే వాళ్ళ. ఇది రౌడీ రాజ్యమైతే వాళ్ళు బతికి బట్ట కట్టే వాళ్ళ. అడుగన్నా వాళ్ళనడుగన్నా, అడుగన్నా వాళ్ళనడుగన్నా. ఎందుకయ్య మౌనం మరెందుకయ్య ఆలస్యం, ఎందుకయ్య మౌనం మరెందుకయ్య ఆలస్యం. కదలిరా కదలిరా జగనన్న మా జగనన్న. రగులుతున్న యువతరం నేడు జగనన్నను పిలుస్తోంది చూడు. నేను ఎంబీఏ చదవాలనుకున్నాను, అది నా కోరిక. కానీ సూత్రములు కలిపి గొర్రె పిల్ల రక్తము విలువచ్చట గొప్పది కాంతుముగా. గురుతరమగు మన దేవుని ప్రేమను కూర్నితో చూతుముగా. స్తోత్రము చేయరే సోదరులా రమణయాత్మలతో తండ్రి. రాత్రిని మన పరమాత్ముని వాక్కులు స్తోత్రములో కలిపి పరమ తండ్రితో ప్రభుయే సునితో పరిశుద్ధాత్మునితో స్థిరముగా నొందుము మరిదు తలతు పరలోకమునందు. స్తోత్రము చేయరే సోదరులా రమణయాత్మలతో తండ్రి. రాత్రిని మన పరమాత్ముని వాక్కులు స్తోత్రములు కలిపి. అందుకు యేసు, నేనే పునరుద్ధానమును జీవమునై ఉన్నాను. నా యందు విశ్వాసముంచు వాడు చనిపోయినను బ్రతుకును, బ్రతికి నా యందు విశ్వాసముంచు ప్రతి వాడు ఎన్నటికీ చనిపోడు. నేను బ్రతుకుచున్నాను గనుక మీరును బ్రతుకుదు. మృతులు దేవుని కుమారుని శబ్దము విను గడియ వచ్చుచున్నది, ఇప్పుడే వచ్చి ఉన్నది. దానిని విను వారు జీవితురని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. అందరము కలిసి కీర్తనల గ్రంథంలోని 23వ సంకీర్తన అప్పగించుకుందాం. పరిశుద్ధ గ్రంథంలోని 23వ సంకీర్తన అప్పగించుకుందాం. యెహోవా నా కాపరి, నాకు లేమి కలదు. పచ్చిక చోట్ల ఆయన పరుణులు తెచ్చినాడు.
శాంతికరమైన జలముల యొద్ద నడిపించుచున్నాడు. నా ప్రాణములకు ఆయన సేద తీర్చుచున్నాడు. తన నామమును బట్టి నీతి మార్గములో నడిపించుచున్నాడు. గాఢాంధకారపు లోయలలో సంచరించిన ఏ అపాయములకు భయపడను. నీవు నాకు తోడైందు, నీ దుడ్డు కర్రయు నీ దండము నన్ను ఆదరించు. నా శత్రువులేదు నీవు నాకు భోజనం సిద్ధపరుచు. నూనెతో నా తల అప్పి ఉన్నావు. నాకు నేను నిండి తోడుచు. నేను బ్రతుకు దీని మళ్ళీ కృపాక్షేమములే నా వెంట వచ్చి చిరకాలం యెహోవా మందిరంలో నేను నివాసం చేసి తండ్రికి నీ కుమారునికి పరిశుద్ధాత్మకుని మహిమ కలుగును గాక. ఆది యందు ఇప్పుడు ఎల్లప్పుడూ ఉండినట్లు యుగ యుగములు కలుగును గాక. అటు తరువాత నేను చూడగా ఇదిగో ప్రతి జనములో నుండి ప్రతి వంశములో నుండి ప్రజలలో నుండి ఆయా భాషలు మాట్లాడు వారిలో నుండి వచ్చి ఎవడును లెక్కింపజాలని ఒక గొప్ప సమూహము కనబడింది. వారు తెల్లని వస్త్రములు ధరించుకున్న వారై ఖర్జూరపు మంటలు చేతపట్టుకుని సింహాసనం ఎదుటను గొర్రెపిల్ల ఎదుటను నిలవబడి సింహాసనాసీనుడైన మా దేవునికి గొర్రెపిల్లకును మా రక్షణకై స్తోత్రమని మహాశబ్దంతో ఎలుగెత్తి చెప్పిరి. దేవదూతలందరూ సింహాసనముల చుట్టూను పెద్దల చుట్టూను ఆ 4 జీవుల చుట్టూను నిలవబడి ఉండిరి. వారు సింహాసనం ఎదుట సాష్టాంగపడి పరిశుద్ధ గ్రంథములోని 23వ సంకీర్తన అప్పగించుకున్నారు. యెహోవా నా కాపరి, నాకు ఏది కలగదు. పచ్చిక చోట్ల ఆయన పరువులు చేయించున్నాడు. శాంతికరమైన జలముల యొద్ద నడిపించుచున్నాడు. నా ప్రాణములకు ఆయన సేద తీర్చుచున్నాడు. తన నామమును బట్టి నీతి మార్గములో నడిపించుచున్నాడు. గాఢాంధకారపు లోయలలో సంచరించిన ఏ అపాయములకు భయపడను. నీవు నాకు తోడైందు, నీ దుడ్డు కర్రయు నీ దండము నన్ను ఆదరించు. నా శత్రువులేదు నీవు నాకు భోజనం సిద్ధపరుచు. నూనెతో నా తల అప్పి ఉన్నావు. నాకు నేను నిండి తోడుచు. నేను బ్రతుకు దీని మళ్ళీ కృపాక్షేమములే నా వెంట వచ్చి చిరకాలం యెహోవా మందిరంలో నేను నివాసం చేసి తండ్రికి నీ కుమారునికి పరిశుద్ధాత్మకుని మహిమ కలుగును గాక. ఆది యందు ఇప్పుడు ఎల్లప్పుడూ ఉండినట్లు యుగ యుగములు కలుగును గాక. అటు తరువాత నేను చూడగా ఇదిగో ప్రతి జనములో నుండి ప్రతి వంశములో నుండి ప్రజలలో నుండి ఆయా భాషలు మాట్లాడు వారిలో నుండి వచ్చి ఎవడును లెక్కింపజాలని ఒక గొప్ప సమూహము కనబడింది. వారు తెల్లని వస్త్రములు ధరించుకున్న వారై ఖర్జూరపు మంటలు చేతపట్టుకుని సింహాసనం ఎదుటను గొర్రెపిల్ల ఎదుటను నిలవబడి సింహాసనాసీనుడైన మా దేవునికి గొర్రెపిల్లకును మా రక్షణకై